పెన్షన్లు ఇచ్చే మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద లూటిఫికేషన్ చేసే మూసీకి 1,50,000 కోట్లుంటాయి. బడా కాంట్రాక్టర్ల బిల్లులకు 30,000 కోట్లుంటాయి. 96,000 కోట్ల కాంట్రాక్టుల కొత్త టెండర్లు పిలవడానికి డబ్బులుంటాయి. నీకు కేవలం రైతులకు డబ్బులుండయి, రిటైర్డ్ ఉద్యోగులంటేనే డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఆయన బట్టి విక్రమార్క మాట్లాడితే అన్ని అబద్దాలే. నేను నెలకు 700 కోట్లు ఇస్తా అంటాడు. ఒక్క నెల కూడా వచ్చింది లేదు. చెప్పుడు 700, ఇచ్చుడు 200-300 ఉన్నది. అంతా మోసమే తప్ప ఎక్కడ ఆయన మాటల్లో నిజాయితీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉద్యోగులను ఒక చిన్న చూపు చూస్తూ ఇవాళ ఎంత బాధపడుతున్నారు పాపం. ఎన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్ల కోసమో వైద్యం కోసమో ఆ రిటైర్ అయినాక శేష జీవితం అన్న కొంత మనమలో మనమరాన్లతో సంతోషంగా ఉండాలనుకుంటారు. ఇవాళ కంటి మీద నిద్ర లేకుండా చేసిండు. ఇవాళ ఎన్ని ప్రాణాలు పోయినాయంటే దాదాపు రాష్ట్రంలో 60-70 రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక మనోవేదనతో వైద్యం అందక ఇవాళ 60-70 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 60-70 మంది చావుకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మైసయ్య అనే ఒక ఎస్ఐ ఖమ్మం జిల్లాలో ఆయన పాపం వైద్యం అందక ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిండు మైసయ్య. 30 లక్షలైనాయి, అప్పు పుట్టట్లే, వైద్యానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ డబ్బులు రాక మైసయ్య చనిపోయినటువంటి పరిస్థితి. మొన్న హన్మకొండలో స్టేషన్ గన్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ పాపం వైద్యం అందక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందక ఆయన తన బాధను సోషల్ మీడియాలో వెళ్లబుచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూశాం. అట్లే కొండయ్య టీచర్ గారు, రేవంత్ రెడ్డి గారి సొంత ప్రాంతం, ఆ రిటైర్డ్ ఉద్యోగి కొండయ్య చావు బతుకుల్లో మంచం మీద ఉండి నా దాచుకున్న డబ్బులు, నా పెన్షన్ బెనిఫిట్లు దయచేసి అందియండి అని చెప్పి ఉపాధ్యాయుడు కొండయ్య మొరబెట్టుకున్నటువంటి బాధలు మనం చూశాం. అదేవిధంగా బాలకిషన్ సిఐ గారు పాపం ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్లు రాక బిడ్డను అల్లుడు ఇడిచిపెడితే ఆ మనోవేదనతో గుండెపోటు వచ్చి బాలకిషన్ సిఐ గారు వరంగల్లో చనిపోయిన పరిస్థితి మనం చూశాం. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇంకెన్ని ప్రాణాలు పోతే రేవంత్ రెడ్డి గారికి సోయ వస్తుంది? రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో అర్థమైతలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 92,582 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 92,582 మంది 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో రిటైర్ అయ్యారు. చాలా మందికి రిటైర్ అయిన రోజే ఇచ్చాం, తప్పితే నెల లోపల అందరికీ డబ్బులు ఇచ్చాం. అంటే ఆ రోజు కేసీఆర్ గారు ఇవ్వగలిగినప్పుడు నువ్వెందుకు ఇస్తలేవు? అంటే నీకు మనసు లేదు, నీ ప్రాధాన్యతలు వేరున్నాయి. 2014-15లో 14,698 మంది రిటైర్ అయినరు. 15-16లో 17,250 అయినరు. అదేవిధంగా 17-18లో 18,591, 18-19లో 13,651, 19-20లో 7,414, 20-21లో 8,344, 21-22లో 9,337. ఇట్లా ప్రతి సంవత్సరం కలిపి 92,582 మంది ఉద్యోగులు బీఆర్ఎస్ పాలనలో రిటైర్ అయినరు. ఆ రోజు కేసీఆర్ గారు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎప్పటికప్పుడే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఇవాళ రేవంత్ రెడ్డి చెల్లించకపోవడానికి కమిషన్లు రావు గనుకనే ఇవాళ ఆయన రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా